Welcome to 24 Technologies. Our today's topic is EIGR, Enhanced Interior Gateway Routing Protocol. EIGRP stands for EIGRPలో మనం థియరిటికల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, EIGRP Enhanced Interior Gateway Routing Protocol and దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. మనకు డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఒక రౌటింగ్ ప్రోటోకాల్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ RIP. ఓకే, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసేది డిస్టెన్స్ వెక్టర్ ప్రోటోకాల్. ఇక్కడ EIGRP అని చెప్పేసి ఏదైతే ఉందో అది ఎన్హాన్స్డ్ ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్, దట్ టు అడ్వాన్స్డ్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. అండ్ దిస్ ఈజ్ ఎ ఓపెన్ స్టాండర్డ్ అండ్ ఇట్ వాస్ సిస్కో ప్రొప్రైటరీ. ఓకే, ఇక్కడ యూజ్ చేసే అల్గారిథం డ్యూయల్ అల్గారిథం అంటే డిఫ్యూజింగ్ అప్డేట్ అల్గారిథం. అంటే బ్యాక్ ఎండ్ లో ఈ రౌటింగ్ ప్రోటోకాల్ రన్ అవ్వడానికి యూజ్ చేసే అల్గారిథం ఏదైతే ఉందో అది డ్యూయల్ అల్గారిథం, డిఫ్యూజింగ్ అప్డేట్ అల్గారిథం. అండ్ దిస్ ఈస్ ఎ క్లాస్లెస్ రౌటింగ్ ప్రోటోకాల్. అండ్ ఇక్కడ మెట్రిక్ ఏది యూజ్ చేస్తుంది? మెట్రిక్ అంటే కాంపోజిట్ మెట్రిక్. అవి ఏవేవి కన్సిడర్ చేస్తుంది అంటే డిలే, లోడ్, బ్యాండ్ విడ్త్ అండ్ రిలయబిలిటీ, MTU. వీటికి క్యాల్కులేషన్ ఉంటుంది. ఒక్కొక్కదానికి బ్యాండ్ విడ్త్ ఏ రకంగా తీసుకుంటుంది అంటే దేన్ని కన్సిడర్ చేస్తుంది, లోడ్ని ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది, డిలే టైంని ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది, అండ్ రిలయబిలిటీ, MTU. వీటికి క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ మనకు అవసరం లేదు, బట్ నెగ్లిజిబుల్. దట్ ఈస్ బట్ ఇన్ డీప్ గా మనకు తెలియకపోయినా కూడా వాట్ ఈస్ మెట్రిక్ అండ్ వాటిని ఏవి కన్సిడర్ చేస్తుంది అనేది కూడా మనకు ఇంపార్టెంట్. దట్ ఈస్ వై అవి గుర్తుకు పెట్టుకోవాలి మనము. దోస్ ఆల్ ఆర్ బ్యాండ్విడ్త్, లోడ్, డిలే, రిలయబిలిటీ అండ్ MTU. మనకు ప్రీవియస్ గా డిస్కస్ చేసిన రౌటింగ్ ప్రోటోకాల్స్ లో ఏమున్నాయి? మల్టీకాస్టింగ్ IP అడ్రస్ లైక్ 224.0.0 9.5 ఆ రకంగా ఉన్నాయి కదా. దీనికి మల్టీకాస్టింగ్ అంటూ 1 to 1 సెట్ ఆఫ్ IP అడ్రసెస్కు మీరు అప్డేట్స్ సెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యూజ్ చేసే మల్టీకాస్ట్ IP అడ్రస్ ఏది? .10 అంటే అదే 224.0.0.10 ఆర్ యూనికాస్ట్ అంటే 1 to 1 కూడా ఈ రౌటింగ్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుంది. యూనికాస్ట్ అంటే ఏంటి? 1 to 1. మల్టీకాస్ట్ అంటే ఏంటి? 1 to 1 సెట్ ఆఫ్ ఒక గ్రూప్. అండ్ ఇంకొకటి ఏది? బ్రాడ్కాస్టింగ్ అంటే నువ్వు సెట్ ఆఫ్ గ్రూప్ అని కాదు, 1 to all, అందరికి. మనకు టీవీలో బ్రాడ్కాస్ట్ అవుతుంది, నువ్వు చూసినావా లేదా అనేది సంబంధం లేదు. జస్ట్ నేను ఏం చేస్తానంటే బ్రాడ్కాస్టింగ్ చేస్తాను. ఓకే, అండ్ EIGRP ప్రోటోకాల్ అలోన్ సపోర్ట్స్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్. ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అంటే, లోడ్ బ్యాలెన్సింగ్ ఇప్పుడు సపోజ్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన వాటిలో ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇది ఇండివిజువల్ గా ఇది ఏం చేస్తుంది? ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఆ ప్యాకెట్స్ ఈక్వల్ గా సపోర్ట్ చేస్తుంది లోడ్ బ్యాలెన్స్ చేయడానికి. అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్స్ కూడా అంటే ఒక దగ్గర నుండి ఒక 2 ప్యాకెట్స్, ఇంకొక దగ్గర నుండి ఒక 4 ప్యాకెట్స్, ఇంకొక దగ్గర నుండి ఒక 10 ప్యాకెట్స్, ఈ రకంగా కూడా లైక్ 12, 16. లేదు అంటే ఈక్వల్ గా అయినా కూడా ప్రతి పాత్ లో మీకు 2 ప్యాకెట్స్ ఆ రకంగా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ యాజ్ యూజువల్ గా డిఫాల్ట్ 4 పాత్స్ అండ్ మాక్సిమం 16 పాత్స్ ఇవన్నింటికి సేమే అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఓకే, డిఫాల్ట్ గా 4 పాత్స్ ఉంటాయి. వాటిని మనం ఎంతవరకు చేసుకోవచ్చు? మాక్సిమం 16 పాత్స్ వరకు మనము ఒక రౌటర్ నుండి ఇంకొక రౌటర్ కు 4 పాత్స్ మాక్సిమం డిఫాల్ట్ పాత్స్ ఉంటాయి. వాటిని మీరు 5 కానీ 6 కానీ 7 కానీ అప్ టు 16 వరకు ఆ పాత్స్ ను మనము ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ స్కోప్ ఉంది. అది నాట్ ఓన్లీ ఇన్ EIGRP, ఈవెన్ RIP, BGP అండ్ OSPF సింగిల్ అండ్ మల్టీ ఏరియాస్ లో అన్నింటిలో కూడా ఇది ఒకటి మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ EIGRP క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈజ్ 90. దిస్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏదైతే నెంబర్ లీస్ట్ ఉంటుందో దానికి ప్రియారిటీ హై ఉంటుంది. కంపేర్ టు OSPF అండ్ RIP, EIGRP అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఒక సింగిల్ రౌటర్ లో 2 or more రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇచ్చినా కూడా అది దేన్ని తీసుకుంటది? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ దీనికి తక్కువ ఉంది కాబట్టి దీనికే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మాక్సిమం హాప్ కౌంట్, హాప్ అంటే ఏంటి? రౌటర్. మాక్సిమం హాప్ కౌంట్ ఈస్ 255, డిఫాల్ట్ వచ్చేసి 100. డిఫాల్ట్ గా 100 సపోర్ట్ చేస్తుంది, బట్ మీరు ఎంతవరకు పెంచుకోవచ్చు వాటిని? 255 రౌటర్స్ వరకు మీరు
ఇంక్రీజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ హలో టైమర్స్ అండ్ హోల్డ్ ఆన్ టైమర్స్. ఇక్కడ ఏవి 5 సెకండ్స్ హలో టైమర్స్ అండ్ హోల్డ్ ఆన్ టైమర్స్. అంటే మీకు రిప్లై రాకపోయినా కూడా అది ఎన్ని సెకండ్స్ వరకు 15 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తది. అండ్ దీంట్లో హోల్డ్ ఆన్ టైమర్స్‌లో మీరు ఇంక్రీజ్, డిక్రీజ్ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఫ్లష్ టైమర్స్ అని కూడా ఉంటాయి. అంటే నీకు కంటిన్యూగా ఎంతసేపు వెయిట్ చేసినా రిప్లై రాకపోతే, బాబు నువ్వెవరో నాకు తెలీదు. నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పేసి ఫ్లష్ చేస్తది. ఫ్లష్ ఆన్ టైమర్స్. దానికి కూడా సెపరేట్ టైమర్స్ ఉంటాయి. అవి మనం షో ఐపీ రౌటింగ్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి వెరిఫికేషన్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకు అవన్నీ మనము చూసుకోవచ్చు. అండ్ ఇట్ సపోర్ట్స్ మల్టీ రౌటెడ్ ప్రోటోకాల్స్. అంటే ఐపీ అడ్రెసెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఐపీఎక్స్‌కు, ఆపిల్ టాక్‌మ్యాక్‌కు వీటన్నింటికి ఇది సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ రౌటెడ్ ప్రోటోకాల్స్‌కు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఏఐజీఆర్‌పీ ప్రోటోకాల్ నెంబర్ వచ్చేసి 88. అండ్ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన ఒక దాంట్లో 90 అని చెప్పేసి ఉంది ఓఎస్పీఎఫ్‌కు. ఆ రకంగా ఈఐజీఆర్‌పీ ప్రోటోకాల్ నెంబర్ ఎంత 88. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అనేది సెపరేట్ అండ్ ఈఐజీఆర్‌పీ ప్రోటోకాల్ నెంబర్ ఈస్ డిఫరెంట్ అండ్ అటానమస్ సిస్టమ్ నెంబర్స్ అనేటివి డిఫరెంట్ అండ్ ఇంకొకటి పోర్ట్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్స్. ఒకదానికొకటి కన్‌ఫ్యూజ్ కాకండి. ఓకే. అండ్ ఈఐజీఆర్‌పీ టేబుల్స్‌లో ఇక్కడ ఏవేవి ఉంటాయి? నైబర్ టేబుల్ అండ్ టోపోలాజీ టేబుల్, నైబర్ టేబుల్ అండ్ టోపోలాజీ టేబుల్ అని చెప్పేసి మనకు డిఫరెంట్ టేబుల్స్ మనకు ఇక్కడ ఉంటాయి. ఆ టేబుల్స్ అన్ని మనం చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. అండ్ నైబర్ టేబుల్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. అంటే నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఏవైతే ఉన్నాయో ఆ లెఫ్ట్ అండ్ రైట్ నైబర్స్ అంటే ఇమ్మీడియట్ నైబర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఇది సపోర్ట్ అవుతుంది. అండ్ ఇట్ కంటైన్స్ ఎంటైర్స్ ఫర్ ఆల్ డెస్టినేషన్స్ అలాంగ్ విత్ ఫీజబుల్ డిస్టెన్స్ అండ్ ద అడ్వర్టైజ్డ్ డిస్టెన్స్. దీన్ని కూడా మీరు తీసుకోండి. అండ్ కంటైన్స్ ద సక్సెసర్స్ అనేటివి ఎంత ఉన్నాయి, ఆ రౌట్ టేబుల్లో ఏమేమి చూపిస్తున్నాయి అండ్ ఫీజబుల్ డిస్టెన్స్ ఎఫ్డి ఎంత, వాటి క్యాల్కులేషన్ ఏంటి అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఫీజబుల్ డిస్టెన్స్ ఎఫ్డి దాని క్యాల్కులేషన్ ఏ రకంగా ఉంటుందంటే ఫీజబుల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్వర్టైజ్డ్ డిస్టెన్స్ ప్లస్ లోకల్ లింక్ డిస్టెన్స్, వీటిని క్యాల్కులేషన్. అండ్ అడ్వర్టైజ్డ్ డిస్టెన్స్ ఏడి అంటే ఏంటి? ది డిస్టెన్స్ ఆఫ్ ఎ రౌట్ యాజ్ అడ్వర్టైజ్డ్ బై నేబర్ నుండి అడ్వర్టైజ్ ఏ రకంగా అవుతుంది అని చెప్పేసి. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద లోకల్ లింక్స్ డిస్టెన్స్ ఇవి. అండ్ ఫీజబుల్ సెన్సర్ అటానమస్ సిస్టమ్ నెంబర్. ప్రీవియస్‌గా నేను చెప్పినదే అటానమస్ సిస్టమ్ నెంబర్‌లో 0 to 65,535 ఉన్నాయి కదా! ఆ రేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు వాటికి కన్‌ఫ్యూజ్ కాకండి. పోర్ట్ రేంజ్ ఈస్ డిఫరెంట్, అటానమస్ నెంబర్ రేంజ్ ఈస్ డిఫరెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈస్ డిఫరెంట్ అండ్ ప్రోటోకాల్ నెంబర్స్ ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆల్మోస్ట్ నెంబర్స్ వైస్ సేమే ఉంటాయి కానీ ఒక్కొక్క దానికి సెపరేట్ రేంజెస్ అండ్ వాటి నెంబర్స్ సెపరేట్‌గా ఉంటాయి. వాటిని కొద్దిగా జాగ్రత్తగా గుర్తుకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ పబ్లిక్ దీంట్లో ఈ అటానమస్ నెంబర్స్‌లో పబ్లిక్ ఏవి 1,64,511 ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అటానమస్ సిస్టమ్ నెంబర్స్ ఆ రేంజ్. అండ్ ప్రైవేట్ వచ్చేసి 64,512 టు 65,535 వరకు. అండ్ వీటికి మనము ల్యాబ్ చేసేటప్పుడు ఏవేవి ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐపీ రౌటింగ్ అని చెప్పేసి దానికి ఇవ్వాలి ఇన్పుట్. అండ్ ఆ తర్వాత రౌటర్ ఈఐజిఆర్పి అండ్ ఏఎస్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ అటానమస్ సిస్టమ్ నెంబర్. ఇది అటానమస్ సిస్టమ్ నెంబర్ ఒకటి ఇస్తాము. ఆ తర్వాత దాంట్లో ఏ నెట్వర్క్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో ఆ నెట్వర్క్ అండ్ నెట్వర్క్ ఐడి అలాంగ్ విత్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్యాకెట్స్ లో ఏవేవి ఉన్నాయి ఈఐజిఆర్పి ప్యాకెట్స్ లో టు వెరిఫై ఈఐజిఆర్పి హలో అండ్ హోల్డ్ ఆన్ టైమర్స్. ఓకే, హోల్డ్ ఆన్ టైమర్స్ అక్కడ స్పెల్ ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది. హోల్డ్ ఆన్ టైమర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షో ఐపీ ప్రోటోకాల్స్ అని కొట్టినప్పుడు వెరిఫై ఈఐజిఆర్పి ప్యాకెట్స్ మీరు చూడాలంటే టెర్మినల్ మానిటర్ అని చెప్పేసి అండ్ డిబగ్ ఈఐజిఆర్పి ప్యాకెట్ అండ్ మీ నేబర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డేటాబేస్ అని చెప్పేసి ఇంకొక కమాండ్ ఉంటుంది వాటికి సంబంధించినవి. అండ్ ఈఐజిఆర్పి లోడ్ బ్యాలెన్సింగ్ గురించి ఏం చెప్తున్నాడు? ఈఐజిఆర్పి సపోర్ట్స్ 2 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్. అవి ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్. అవి మనం పైన ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ ఇక్కడ ఈఐజిఆర్పి ప్రోటోకాల్ అలౌడ్ సపోర్ట్స్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పేసి అదే మళ్ళీ కింద రిపీట్ అవుతుంది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ లో ఇట్ సపోర్ట్స్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్.
అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆన్ 4 ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటది. మీరు ఈక్వల్, అన్‌ఈక్వల్ ఇవి చేయాలి అనుకుంటే మీరు మీ ఓన్‌గా అంటే మాన్యువల్‌గా మీరు వాటికి ఇన్‌పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఈఐజీఆర్‌పి థియరిటికల్‌గా ఇదంతా మీరు ఒక బుక్‌లో నోట్ చేసుకొని కొద్దిగా చదువుకోండి. దీన్ని హైబ్రిడ్ ప్రోటోకాల్ అని చెప్పేసి కూడా హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేయొచ్చు. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. అవి నేను రెక్టిఫై చేస్తాను. ఓకే. హోప్‌ఫుల్లీ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఒక బుక్ దీనికోసం డెడికేటెడ్‌గా ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఓకే. చలో విల్ మీట్ ఇన్